హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పూజారిణి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 10వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక నవల మొదలు పెడదామా? ఉదయం ఫోన్ చేస్తే సమాధానం లేదు, ఇంటి వద్ద లేవని చెప్పింది. మళ్ళీ సాయంత్రం వస్తూనే యథాలాపంగా అడిగాడు నరహరి. ఒంట్లో బాగా ఉన్నట్లే కదా? బాగానే ఉంది. ఊరికే మధ్య మధ్య డాక్టర్ని చూస్తూ ఉండటం మంచిదని. డాక్టర్ని చూడాల్సిన తేదీ గడువు ఇంకా వారం రోజులుంది కదా, నేను తీసుకెళ్తానన్నా కదా. అవుననుకోండి, అలా ఆలయానికి వెళ్ళొస్తూ దారే కదా అని మాటలు తడుముకుంది మీరా. ఎవరొచ్చారు నేను లేనప్పుడు? యాస్ట్రే అతడి దృష్టిని ఆకర్షించగా ఆరాగా అడిగాడు. ఎవరూ రాలేదే. మరి ఈ సిగరెట్లన్నీ ఎవరు కాల్చినవి? అందులోని కాల్చగా మిగిలిన చౌకరకపు సిగరెట్ ముక్కలను పరీక్షగా చూస్తూ నౌకర్ని పిలిచాడు. దడదడలాడే గుండెతో మీరా అక్కడ నిలవలేనట్టుగా గదిలోకి తప్పుకుంది. కానీ హాల్లో నుండి సంభాషణ అంతా ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎవరొచ్చారా నేను లేనప్పుడు? రజనమ్మ గారు. ఇంకా ఆ అబ్బాయి గారు, ఒక ఆయన, పేరు తెలీదు. ఎవరు? ఇదివరకు ఎప్పుడైనా వచ్చాడా? రాకేం బాబు గారు, మీకు అమ్మగారికి కూడా తెలుసు. డైరెక్టర్ బాబు గారితో వస్తూ ఉంటారు. నేను అమ్మగారు కూడా లేనప్పుడు ఎందుకు రానిచ్చావు? గద్దించాడు. అదేంటి బాబు, అమ్మగారుండగా తరచూ వస్తూ ఉంటారు రజనమ్మ గారు. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా ఆపేశాడు వాడు. సరే, వెళ్ళి నీ పని చూసుకో. నరహరి తల తిరిగిపోతుంది. మీరా? ఎన్నడూ లేనంత బిగ్గరగా పిలుస్తూ తన గదిలోనికి నరహరి రావటంతో మీరా తనువెల్లా గజగజా వణికింది. అతడి దశ చూసే ధైర్యం లేక నేలచూపులు చూస్తూ ఉన్నతావునే ఉండిపోయింది. రజనీతో వచ్చే అతడెవరు? గది మారుమోగింది. రజనీకి మగ స్నేహితులు కూడా అలవడ్డారన్నమాట. నీకు తెలిసి నువ్వు నాకెందుకు చెప్పలేదు? సమాధానం కూడా చెప్పదలుచుకోలేదా? ఈ భాగోతాలు మన ఇంట్లో ఎందుకు సాగనిస్తున్నావు నువ్వు? అంతకంతకు నరహరి గొంతు తారాస్థాయిని అందుకుంటుంది. క్షమించండి, చెప్పాలనే అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. అదే ఎందుకని అడుగుతున్నాను. కుటుంబ గౌరవం మంటకలిసిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలిగావు? ఎటువంటి స్నేహితుడతడు రజనీకి? చాలాసార్లు చెప్పాలనే అనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు. అసలే కాత్యాయని అక్క గురించి మీరు విచారంగా ఉంటున్నారు. దానికి తోడు కుటుంబ కలహాలు కూడా రేగుతాయని భయపడ్డాను. రజనీది కూడా తీక్షణ స్వభావమేనని మీకు తెలుసు. తగ్గని కోపంతో అన్నాడు నరహరి. కుటుంబ కలహాలు రేగినా పర్వాలేదు, కుటుంబం రచ్చకెక్కితే ఇక చేసేదే ఉంది. ఇంతకు ఎవడు వాడు? బలవంతంగా చెప్పలేక చెప్పింది మీరా. సంజీవరావు మేనల్లుడు భాస్కర్. ఆశ్చర్య అవమానాలతో మాట్లాడలేకపోయాడు నరహరి. అవును, నేను రజనీని వారించాను. కానీ బాగా చదువుకున్న రజనీకి నేనంటే అల్పభావం, ఇది మీకు తెలుసు. భాస్కర్ మంచివాడు కాడని కూడా చెప్పాను. ఆమె వినే స్థితిలో లేదు. ఇంకా వివాహం చేసుకుంటుందిట. వాడినా? ఏం చూసి? వాడు మంచివాడు కాదని నీకలా తెలుసు? మీరా మేను కంపించడం స్పష్టంగా కానవచ్చింది. సరిగా పాఠాలు రావటం లేదని బాబాయ్ గారు కోప్పడుతూ ఉండేవారు. ప్రశ్నకు సమాధానానికి అతక్కపోయినా ఆవేశంతో ఉన్న నరహరి అంతకంటే ఆరాగా అడగలేదు. ఎంత ధైర్యం! బ్రతుకు తెరువు కోసం నా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నా ఇంట్లోనే పాగా వేయి చూస్తున్నాడా? అప్పటికప్పుడే ఎక్కడికో వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతున్న అతడితో భయపడుతూనే అంది. చూడండి, రజనీని కోప్పడితే వినే రకం కాదు. మీ నాన్నగారికి చెప్పండి, అందువల్ల ఏమైనా ఫలితం ఉండొచ్చు. క్షణకాలం అలాగే చూసి తల పంకించాడు నరహరి. ఛీ, ఇటువంటివి రచ్చ చేసుకునే విషయాలు, పౌరుషాలు ప్రదర్శించుకునే విషయాలు కావు. అందున సంజీవరావు మేనలుడంటే ఎంత అల్పుడు నా ముందు. రజనీకి వాడికి ఎక్కడయింది స్నేహం? ఎలాంటి పరిచయం ఇది? ఆలోచనలతో అతడి మెదడు వేడెక్కసాగింది. ఫోన్ చేస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఇంటలేరని, పొద్దుపోయి కానీ రారని తెలిసింది. అలాగే సెగలుగక్కే మనసుతో మర్నాటి కోసం వేచి ఉన్నాడు నరహరి. హాలాహలం కెరటాలు వేస్తున్న హృదయంతో నిమిషాలు ఘడియలు లెక్కించుతోంది మీరా. రేపు నరహరి ఇంటికెళ్ళి తల్లికి తండ్రికి ఫిర్యాదు చేస్తాడు.
రజనీని నిలదీసి అడుగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? రజని ఏం చెప్తుంది? నూతనంగా వినే ఈ విశేషాల ప్రభావం నరహరిపై ఎలా పనిచేస్తుంది? ఎలా పరిణమించబోతోంది రేపటి దినం నా పాలిట? అసలే అతడికి నాపై కక్ష. రేయంత అశాంతితో నిద్రకు దూరమై గడిపిన మీరా తెల్లవారుజామున వినవచ్చిన టెలిఫోన్ గంటలకు కలవరపడింది. ఈ వేళలో ఎవరై ఉంటారు? రాత్రంతా నిద్ర లేకున్నాడేమో నరహరి అప్పుడు ఆదమర్చి నిద్రించుతున్నాడు. హలో, నేను డాక్టర్ని మీరా. ఓ డాక్టర్ గారా, ఏమిటి? అమ్మకి ఎలా ఉంది? సారీ మీరా, ఈరోజు దాటటం కష్టమే, కొన్ని గంటలే వ్యవధి ఉంది. డాక్టర్ గద్గద స్వరంతో అంది మీరా. ధైర్యంగా ఉండాలి మీరా, ఏం చేస్తాం? భయంకరమైన క్యాన్సర్, బ్రతకదన్న విషయం ముందు నుండి తెలిసిందే కదా. హలో మీరా, ఏడుస్తున్నావా? వద్దు, తెల్లవారితోనే వచ్చేయగలవా? 2 రోజులుగా నీవు రావటం లేదని మీ అమ్మ ఒక్కటే బాధపడుతోంది. ఆఖరి గడియల్లో నీవు దగ్గరుంటే. అలాగే డాక్టర్, వృద్ధస్వరంతో అంది ఏడుపు బిగబట్టుతూ. తెల్లారి 7 గంటల తర్వాత వస్తాను, ఆలోగా రాలేను. అలాగే, కానీ ఒక మాట, నీకు నీ భర్తకు ఏమైనా ఈ విషయంపై కలహం వచ్చేటట్లయితే అస్సలు రావద్దని చెప్పమంది మీ అమ్మ. అవన్నీ నేను చూసుకుంటాను. అమ్మ జాగ్రత్త డాక్టర్. నేనెంత దౌర్భాగ్యురాలిని! ఊళ్ళో ఉండి కూడా శోకపూరిత కంఠం మాటని పూరింపలేకపోయింది. పిచ్చిపిల్ల. ఆ పిమ్మట మీరా శోకం చూసిన రాళ్ళు సైతం కరగాల్సిందే. భగవాన్, గోరు చుట్టుపై రోకలిపోటులాగా ఎటువంటి పరిస్థితులను ఏర్పరిచావు? నేనేమైపోతాను? నా సంసారం భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈయన బయటికి వెళ్లే వరకు నేను ఇల్లు కదల్లేను. అంతవరకు అమ్మ జీవించుంటుందా? నరహరి నోట అభియోగం వింటూనే నివ్వెరపోతూ చూసింది రజని. బావుందన్నయ్య, ఇదెవరు చెప్పారు నీకు ఇంత అబద్ధం? అతడు నాకు స్నేహితుడు. రజని, ఉగ్రమూర్తిలా ఉన్నాడు నరహరి. బొంకొద్దు, ఏమిటిదంతా? ఇంటికి మిగిలి ఉన్న పరువు కాస్త నువ్వు గంగలో కలిపేస్తావా? అన్నయ్య, విసుగ్గా ఉంది రజనీ తీరు. స్నేహితుడైతే తప్పకుండా స్నేహితుడనే చెప్పేదాన్ని, కానీ అతడు నాకు స్నేహితుడు కాదు, వదినకే, నీ భార్యకే స్నేహితుడు. ఏమన్నావు? ఆవేశంగా లేచిన చేతిని ఎలాగో అదుపులో పెట్టుకున్నాడు నరహరి. ఎంతకు తెగించావు? సరే అన్నయ్య, నువ్వు నాపైనే నింద మోపుతున్నావు కనుక నీకు నిజం చెప్పడం మంచిది. ఏదో కాస్త ఫ్రీగా తిరుగుతాను కదా అని ఏ మాట పడితే ఆ మాట నన్ను అనొచ్చు అనుకోకు. ఆ భాస్కర్ను ఎన్నోసార్లు నీవు లేనప్పుడు నీ ఇంట్లో చూశాను. తనంటే చాలా అభిమానంగా ఉండేవాడని, ఒకే గురువు వద్ద సంగీతం నేర్చుకున్నావని, చిత్రాలలో అవకాశం లభించితే అతడి జీవితానికి ఒక మార్గం ఏర్పడుతుందని అంది. రజని, అదిలింపుగా అన్నాడు నరహరి. అవును, నిజమే చెప్తున్నాను. తానే నిన్ను అడగగలనని, నీకేమైనా అనుమానాలు వస్తాయేమోనని భయంగా ఉందని అంది వదిన. నోర్ముయ్, నరహరి మరి నిగ్రహించుకోలేకపోయాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు అని హుంకరించాడు. రజని ఏడుపు విని జయలక్ష్మి, వర్ధనమ్మ గాలివానల్లా వచ్చిపడ్డారు హాల్లోకి. ఎంతటి వాడివైపోయావురా నరహరి, ఎందుకురా నోరులేని పిల్ల మీద చేయి చేసుకుంటావు? వర్ధనమ్మ ఇల్లెగిరిపోయేలా కేకపెట్టసాగింది. ఏం దాని బరువు నువ్వేం నెత్తికెత్తుకున్నావు? జయలక్ష్మి పూనకొచ్చిందానిలా ఊగిపోతూ బిగ్గరగా ఏడుస్తూ దండకం ప్రారంభించింది. ఇంట్లో నుంచి విడదీసి లాక్కుపోవటమే కాకుండా ఇంకా ఇంటిని నరకం చేయమని కూడా బోధించి పంపుతున్నట్లుంది ఆ మహాతల్లి. అంతగా పౌరుషం ఉంటే పోయి ఆ నంగనచ్చి మీదనే చూపు. అక్క, అసహ్యం ఉట్టుపడే చూపులతో అదిలించాడు నరహరి. మీరెవ్వళ్ళు కలగజేసుకోకండి. ఈవేళ నిజం కక్కిస్తాను రజనీ చేత. పరువంతా గంగలో కలుపుతోంది తెలుసా? ఆహా, వెటకారంగా మూతీ చేతులు తిప్పింది జయలక్ష్మి. మా గురించి నీకేం కష్టం అక్కర్లేదులే. మా నాన్నగారి ఇంట్లో మేము ఉంటున్నాం కానీ నీ పంచకి రాలేదు. వెళ్ళి నీ ఇల్లు సరిచేసుకో, నలుగురు నవ్వకుండా చూసుకో. జయలక్ష్మి నోటికి ఎప్పుడూ హద్దు పద్దులుండవు. ఇక నోర్మి. ఎందుకు మూస్తుంది? నువ్వే నీ హద్దుల్లో ఉండు. నా ఇంట్లోకొచ్చి నా కూతుళ్ళని తిడతావా నువ్వు? వర్ధనమ్మ ఆవేశంతో ఊగిపోతుంది. అందరి సమర్థింపులు విని రజని నిర్భయంగా చూడసాగింది. తల్లితో తిరిగి తీవ్రంగా అన్నాడు నరహరి. ఈ ఇంటికి నేను కొడుకును అనే సంగతి మర్చిపోలేక ఇలా హద్దులు నీ చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. రజని ఎవడితోనో విచ్చలవిడిగా తిరుగుతుంది. ఈవేళ నన్ను విదిలించినట్లుండబోదు, రేపు రాబోయే అప్రతిష్టను వదిలించుకోవటం. తల్లి మాట్లాడే లోపన జయలక్ష్మి మళ్ళా రయ్యన అందుకుంది తారాస్థాయిలో.
ఏం అదంత అప్రతిష్ట అయిన సంగతిని నీకు ఈనాడు చెల్లెలి విషయంలో అనిపించిందా? నీ వెంట అలా ఎన్ని తిరుగుళ్ళు తిరగనిదే ఆ టక్కులాడి వలలో పడి రహస్యంగా తాళి కట్టి తీసుకొచ్చావు. అబ్బా ఉండవే జయ, మంగమ్మ రంగప్రవేశం చేసింది. వాళ్ల మాటలకేమీ కానీ నరహరి, నేనొక్క మాట అడుగుతాను. పెళ్ళి కాని పిల్ల దాని మొగుణ్ణి తానే వెతుక్కోవటం ఫ్యాషన్ అయిపోయిందిగా ఈ రోజుల్లో. అదేమంత తప్పు కాదు, కానీ పెళ్ళయి మొగుడున్నది ఈ చాటుమాటు భాగోతాలు సాగించటం ఏమిటి అంట. ఆ సంగతి చేతనైతే నీ పెళ్ళన్నడుగు. చురకలంటించటంలో మహాదిట్ట అయిన మంగమ్మ తన వాక్చాతుర్యాన్ని నలుగురు మెచ్చుకుంటున్నారో లేదో అన్నట్లు అందరి దశ చూడసాగింది. అద్గది, ఇంట గెలిచి రచ్చగెలు, నీ పెళ్ళాం బాగోతాల్ని అరికట్టు ముందు, జయలక్ష్మి అరిచినట్లే అంది. తల తిరిగిపోతోంది నరహరికి. ఏం వింటున్నాడు తాను? ఈ ఇంటికొక బాగు అనేది ఉండపోదా? ఏం అలా నిర్ఘాంతపోతావు? పెళ్ళాం బెల్లం అని ఊరికే అన్నారా మరి? వర్ధనమ్మ నరహరికి దగ్గరగా వచ్చి తీవ్రంగా చూస్తూ అడిగింది. నిజం నీకు తెలుసా అసలు? మీరా ఎవరు? చెప్పు హరి, మీరా ఎవరు? భవనం దద్దరిల్లింది రంగనాథం ప్రశ్నతో. అంతవరకు అక్కడ రంగనాథం ఉండటం గమనించిన నరహరి తుళ్ళిపడి స్వరం వినవచ్చిన దశ తల తిప్పి చూశాడు. నిప్పులు కక్కుతూ నిలబడి ఉన్నాడు మేడ వరండాలో రంగనాథం. ఆ సంగతి అప్రస్తుతం. మీతో ఒక విషయం హెచ్చరించాలని వచ్చాను నాన్నగారు. మనకు తలవంపులు తెచ్చే వ్యక్తి కాదు మీరా. యథార్థాన్ని కప్పిపుచ్చటానికి వీళ్ళు అబండాలు వేస్తున్నారు. కానీ ముందు ముందు బాధపడవలసి ఉంటుంది. సాధ్యమైనంత శాంతస్వరంతో తండ్రికి జవాబిచ్చాడు నరహరి. మాయకుడా, విచిత్రమైన విరుపుతో పలికింది రంగనాథం కంఠం. ఎంత గుడ్డిగా నమ్మి మోసపోయావురా? ఎంత పనిచేశాడు రామదాసు? నాన్నగారు, చూస్తూ ఉండగానే రంగనాథం ముఖం కరుకు తేలింది. కర్కశ స్వరంతో అన్నాడు. మీరా నీ భార్య ఒక కళంకిత కూతురు, ఒక పతిత కుమార్తె. పిడుగులు వర్షించాయి రంగనాథం స్వరంలో. అవి బగ్గున జ్వాలలను రేపాయి నరహరి గుండెలను తాకి. ఇంటి పరువంతా గంగలో కలిపేశావు నాయనా. మంగమ్మ వర్ధనమ్మ నిలబడి దీర్ఘాలు తీసాగారు. మాట్లాడమేం, అలా చూస్తావేం? ఈ సంగతి తెలిసి చేసుకున్నావు అనుకున్నానే. జయలక్ష్మి విజయగర్వంతో చూస్తూ అడిగింది దిగ్భ్రమతో నిలబడిన సోదరుడిని. లేచిపోయిన దాని కూతురు లేచిపోదని నమ్మకమేమిటి? నాకు సమాధానం కావాలి, గద్దించినట్లే అన్నాడు రంగనాథం నరహరిని తీవ్రంగా చూస్తూ. నిర్ఘాంతపోయి నిలబడి ఉన్న నరహరి తనని తాను నిగ్రహించుకోవటానికి ప్రయత్నించుతూ ఎలాగో గొంతు సరిచేసుకుని అడిగాడు. మీరు వేసే అబాండాలకు రుజువేమిటి? మీరా ఇంట పాదం మోపిన నాడే మీరంతా ఆమెపై కక్ష కట్టారు. కోడలే కదా అని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. హరి, ఆ గర్జన అందరినీ తుళ్ళిపడేటట్లు చేసింది. రుజువు కావాలంటే వెళ్ళి నీ భార్యని అడిగి ఆమె నోటనే విను. అప్పుడే నీకు నమ్మకం కలుగుతుంది. వెళ్తున్నాను. నేను వినటం కాదు, ఇక్కడికే తీసుకొస్తాను. ఆమె ఎదురుగా వినిపించగలరా ఈ అభియోగాలన్నీ? వెంటనే పెళపెళ ఉరిమినట్లు వినిపించింది రంగనాథం స్వరం. ఇక్కడికి తీసుకురావు, నీవు తీసుకురాలేవు ఆమె నిజం చెప్పేదైతే. అవును, నీకు తెలియని ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకోవటం ఘోరమైన విషపానంతో సమానం. ఆ తర్వాత నీలో ఇంకా దర్పం మిగలదు. వింటూ ఉన్న నరహరి ఆవేశంతో మాట్లాడలేకపోయాడు. అతి ధైర్యం వచ్చిన రజని నిర్లక్ష్యంగా చూస్తూ పెంకగా అంది. పాపం, ఇప్పుడు నీవు వెళ్ళినా ఆమె ఇంటి వత్తుండదు. కల్పకం నర్సింహంలో ఆ గౌరవనీయురాలైన తల్లిగారి సేవలలో మునిగి ఉంటుంది. ఇంకా నిలబడి ఆ కర్ణ కఠోర విషయాలను వినగల శక్తి లేని నరహరి వడివడిగా బయటికి సాగిపోతూ ఉండగా వెనుక నుండి రంగనాథం మాటలు విషబాణాల వలె వచ్చి తాకాయి. హరి, నీవు నిజం తెలుసుకో అంతే. ఎప్పుడూ ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. పాపిష్టి ముఖాలన్నిటికీ నా ఇంట ప్రవేశం ఉండదు. అయితే ఆ తర్వాత నిర్ణయం కేవలం నీ ఇష్టం. నిజం తెలిసి కూడా నీవు ఒక కొలట కుమార్తెతో కాపురం చేయడానికే నిశ్చయించుకుంటే నాకు నా మూడో కొడుకు లేడనుకుంటాను. ఈ ఆఖరి మాటలను ఉచ్చరించటానికి శక్తినంతటినీ కూడదీసుకుంటున్నట్లుగా ఆగి ఆగి చెప్పినప్పటికీ చాలా పదునుగా తీవ్రంగానే అన్నాడు. అంటూనే వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ పదజాలం వింటున్న నరహరి వేస్తూ వేస్తూ ఉన్న అడుగులు ఒక్కటి ఆగిపోయి కొన్ని క్షణాలు శిలాఖండంలా నిలబడిపోయాడు. ఆవేశంగా నిష్క్రమిస్తున్న అతడిని ఎవ్వరూ ఆపలేదు. అమ్మగారెక్కడా? తెలీదు బాబు, ఎక్కడికో వెళ్ళారు.
ఎన్నడూ లేనంత రౌద్రాకారంలో ఉన్న నరహరిని బెదిరిపోతూ చూస్తూ నిలబడ్డారు మళ్ళీ మాలి. ఎలా వెళ్లారు? ట్యాక్సీ మీద. తల పంకించుతూ తిరిగి కారులో కూలబడి స్టార్ట్ చేశాడు. ఆ వేగం చూసిన చౌకీదారు అదిరిపడి సెల్యూట్ చేయటం కూడా మరిచి నిలబడ్డాడు. కల్పకం నర్సింగ్ హోం ముందు ఆగిన కారు నుండి ఉరుకుతూ పరిగెత్తినట్లే నడిచాడు లోనికి నరహరి. డాక్టర్ గారెక్కడా? అతడి వాలకము, అడిగే తీరు చూసిన నర్సులు, అక్కడ వేచి ఉన్న పేషెంట్లు కూడా అతడికి కావలసిన వారెవరో చావు బ్రతుకుల్లో ఉన్నందువల్ల తనంత గాబరాగా ఉన్నాడని అపోహపడ్డారు. ఇప్పుడు డాక్టర్ గారిని చూడలేరు, మీ సంగతేమిటి అంటున్న నర్సు తుళ్ళిపడింది నరహరి స్వరం విని. ఇప్పుడు చూసి తీరాలి నేను డాక్టర్ని. అంతలో మరో నర్సు వచ్చింది అక్కడికి. ఓ నరహరి గారా, నమస్కారం అంది. అంతకుముందు అతడిని 2 సార్లు చూసి ఉన్నది కావటాన. ప్రతి నమస్కారాది మర్యాదలను పాటించగల స్థితిలో లేని నరహరి తీవ్రంగా అడిగాడు. డాక్టర్ సుభద్ర ఎక్కడా? చెప్పొస్తాను, ఆ గదిలో కూర్చోండి. నా మిస్సెస్ ఇక్కడికి వచ్చిందా? తటపటాయిస్తూనే అడిగాడు. వారికేం పర్వాలేదు, బాగానే ఉన్నారు అంటూ ఉన్న నర్సును వెన్నంటి మరీ వెళ్ళాడు నరహరి. ఎక్కడామే అంటూ. సారీ, మీరిక్కడ ఆగండి, డాక్టర్ గారు లోపలున్నారు, మీ మిస్సెస్ కూడా అక్కడే ఉన్నారు. ఏమిటి జబ్బు? నాకు చెప్పండి, నేను చూడాలామెను తలడిల్లిపోతూ అన్నాడు. వారికేం లేదండి, వారు బాగానే ఉన్నారు, వారి బంధువులెవరో జబ్బుగా ఉన్నారని చూడటానికొచ్చారు. నర్సు మాటను ఇక అతడు వినలేదు. ఆమెను లక్ష్య పెట్టకుండా తోసుకుంటూ ఆ గదిలో అడుగుపెట్టాడు. హఠాత్తుగా గదిలో ప్రవేశించిన అతడు కొద్ది క్షణాలు కొయ్యబారినట్లే అయిపోయాడు. ఆ గదిలో ఉన్న వ్యక్తులందరూ కూడా అతని ప్రవేశంతో ఇటు తిరిగి చూసి నిర్ఘాంతపోయారు. కల్పకం శయ్యపైనే కూర్చుని ఆమె చేతులను పట్టుకుని దుఃఖిస్తున్న మీరా. ఏమేమిటో చెప్పలేక కూర్చుని చెప్తుంది కల్పకం. లాయర్ నిలబడి ఉన్నాడు చేతిలో కాగితాలతో. డాక్టర్ సుభద్ర మీరాను ఓదార్స్తోంది. ఆ దృశ్యమంతా చెదిరిపోయింది నరహరి ప్రవేశంతో. మీరా మినహా అందరి దృష్టిలు అతడిపై ప్రసరించాయి. డాక్టర్ సుభద్ర కంగారుగా కర్తవ్యమూఢురాలైనట్లు నరహరిని మీరాను మార్చి చూడసాగింది. కల్పకం చూపులలో అనేక భావాలు అనిర్దిష్టంగా పరుగులెడసాగాయి. మీరా! ఉరుములేని ఈ పిడుగు విన్న మీరా మేను జలధరించింది. గుండె అతి వేగంగా స్పందింపసాగింది. తల తిప్పి చూడటానికి కూడా భయపడుతున్నట్లుగా బిగిసిపోయి కూర్చుంది మీరా తన తల్లి దశ నిస్సహాయంగా చూస్తూ. నరహరి గారు, ప్లీజ్. డాక్టర్ సుభద్ర నరహరిని సమీపించి అనునయంగా అంది. ఆమె గారు ఆఖరి దశలో ఉన్నారు, అరగంట వ్యవధి కూడా లేదు. ఎవరామె? కర్కశ స్వరంతో అడిగాడు. మీరా మీకేం చెప్పలేదా? నివ్వెరపాటితో ప్రశ్నించింది డాక్టర్ సుభద్ర. నరహరి తీక్షణత తగ్గలేదు. ఎవరామె? రెట్టించాడు. మీరాకు తల్లి, మీ అత్తగారు. ఏనాడో చచ్చినది ఈనాడెలా పుట్టుకొచ్చింది? మరింత తీవ్రంగా అడిగాడు. సుభద్ర నిరుత్తరైంది. కల్పకం ఏడుపు వంటి నవ్వు నవ్వి నరహరిని తన వద్దకు రమ్మన్నట్లుగా చేతితో సైగ చేసింది. మీరా, ఏమిటి నాటకం? పిడుగుల వర్షంలా ధ్వనించింది నరహరి స్వరం. మీరా ఒక్క ఉదుటన వచ్చి అతని ఎదపై వాలిపోయి భోరుమంది. ఏదో చెప్పాలని ఉంది, కానీ దుఃఖంతో పూడుకుపోయిన ఆ గళం నుండి శబ్దం బయటికి వెలువడలేదు. భయంకర నిశ్శబ్దం అలుముకున్న ఆ తావున ఉండి మీరా వెక్కిళ్ళు మాత్రం వినవస్తున్నాయి. హఠాత్తుగా కల్పకం మాట్లాడసాగింది. డాక్టర్ వారించుతున్నా వినకుండా, రాబాబు, పోయే ముందు నిన్ను కూడా చూడగల అదృష్టం కలిగింది. నరహరి అసహనంగా చూశాడు. ఏడుస్తున్న మీరాను విదిలించుతూ పద అన్నాడు కర్కశంగా. వద్దొద్దు, అంత నిర్దయొద్దు. ఈ ఆఖరి క్షణాలలో నా బిడ్డను నా వద్ద ఉండనియ్యి. అతి ప్రయాసతో వీలైనంత బిగ్గరగా అంది కల్పకం. మీరా దీనంగా చూసింది భర్త దశ. శోకపరితప్త స్వరంతో అంది. ఇంతకాలం నిజం మీకు తెలీదు, నాకు తెలీదు. వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం నన్ను ఇక్కడుండనియండి. చిచ్చి, ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నావా? ఎంత మోసకారివి! నీ ఒక్క క్షణమైనా ఇక్కడ ఉండేందుకు వీల్లేదు. రెక్కపట్టి బరబరా ఈడ్చుకుపోతున్న నరహరిని మీరా ఇంకా ప్రాధేయపడుతూనే ఉంది దీనాతి దీనంగా. బాబు, నా మాట విను. వెనుక నుండి ఆయాసంతో రొప్పుతున్న కల్పకం స్వరం వినవస్తుంది. అమ్మా! ఆక్రోశిస్తూ వెనుతిరిగి చూసింది మీరా. మీరా, ఆశీర్వాదాలు తల్లి. పక్క మీద కొద్దిగా లేచి చెయ్యెత్తి అంటున్న కల్పకం వెనక్కి వాలిపోయింది. చేతులు వేళ్లాడిపోయాయి. ఏదో సర్ది చెప్పవచ్చిన లాయర్పై విసుక్కున్నాడు నరహరి. మిస్టర్, ఇది నా సొంత విషయం అంటూ. అంతవరకు కేవలం ప్రేక్షకురాలిగా ఉండిపోయిన డాక్టర్ సుభద్ర
షీఈస్ డెడ్ అంటూ చెంతకు వెళ్ళి ఆ దేహాన్ని తెల్లటి వస్త్రంతో మూసింది. అంతే. మీరా కళ్ళకి ఇంకేమీ కనిపించలేదు. మీరాని బలవంతంగా కారులో కూలవేసి కార్ స్టార్ట్ చేయబోతున్న నరహరికి అప్పుడే వచ్చి లోనికి పోబోతున్న భాస్కర్ కనిపించాడు. భాస్కర్ తనను చూసి కూడా చూడనట్లు ముఖం పక్కకు తిప్పుకోవటం స్పష్టంగా గమనించాడు నరహరి. అంతేకాదు, నరహరి మీరాలను వింతగా వినోదంగా తిలకించుతూ పొగిడిన జనంలో ఓ నర్సును కల్పకం గారికి ఎలా ఉంది రోజు అని అతడు అడగటం స్పష్టంగా విన్నాడు నరహరి. అగ్నిశిఖ ప్రజ్వరిల్లుతున్నట్లే ఉంది నరహరి ఆగ్రహ రూపం. అశోకవనంలోని అవనీపుత్రికలాగానే ఉన్నది మీరా స్థితి. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న ఆమె రోదన నరహరికి ఏమాత్రమూ జాలిని కలిగించకపోగా మీదు మిక్కిలి అతడి ఆగ్రహం అధికం కాసాగింది. చెప్పు, ఎంతకాలంగా సాగుతోంది భాగవతం? కర్కశంగా చూస్తూ అడిగాడు. దుఃఖించి దుఃఖించి ఉన్న మీరా కళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు ఆ కళ్ళలో నీరు లేదు. ఆ వదనంలో దైన్యం అదృశ్యమైంది. భాష కందని పలు భావాలు కదలాడాయి. తల ఎత్తి ఆమె నరహరిని చూసిన చూపులలో దుఃఖంలో ఉన్న భార్యకు ఎంత చక్కటి ఓదార్పు! మంద్రస్వరాన అడిగినప్పటికీ గంభీరంగా ఉన్నాయి ఆ మాటలు. నా మాటకి సమాధానం గర్జించాడు నరహరి. అసలు తల్లే లేదని, చనిపోయిందని చెప్పావు కదా? తొణకలేదు మీరా. నిదానంగా అంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడూ చెప్పలేదు మీకు ఆ మాట. బాబాయ్ గారు చెప్పారు. ఈ నాటకంలో నీకు భాగం లేదంటావు. మీకు వినే ఓపిక ఉంటే వివరాలన్నీ తర్వాత చెప్తాను. మీరా అసత్యవాది కాదనే నమ్మకం మీకుంటే ఒక్కసారి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. అంత్యక్రియలైనా సరిగా జరిగేటట్లు చూడాలి నేను. వీల్లేదు ఖండితంగా అన్నాడు. ఆసుపత్రిలో అందరిలో నా పరువు తీశావు. నేనిక్కడ ఎలా తలెత్తుకు తిరిగేది? ఆత్మీయులను చూసుకోవటం పరువు తీయటమా? నోర్ముయ్ హుంకరించాడు. ఎవరామె? ఏమిటి నీకు సంబంధం? నా తల్లి, నన్ను కన్న తల్లి. ఇంతకాలంగా నాకెందుకు చెప్పలేదు? ఉరిమాడు నరహరి. చెప్పే అవకాశం మీరివ్వలేదు. బుద్ధి లేని ప్రవర్తనను ఎంత చక్కగా సమర్థించుకుంటున్నావు. అంతవరకు కూర్చుని ఉన్న మీరా చటుక్కున లేచి నిలబడి రోషంగా అన్నది. మీ తల్లి మరణించితే మీరు పరుగున వెళ్ళరా? లేక ఇన్ని ఆలోచనలు చేస్తారా? వెంటనే ఆమె చెంప చెల్లుమన్నది. కోపంతో ఊగిపోతున్నాడు నరహరి. జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకు మాట్లాడు. బయటికి మాత్రం అడుగు పెట్టావో ఇక ఈ ఇంట నీకు ప్రవేశం లేదు ఖచ్చితంగా అన్నాడు. పరువు కోసం ప్రాకులాడే ప్రతి పడతిని పట్టి బంధించే అస్త్రమది. మీరా మాట్లాడకుండా నిశ్చలంగా నిలబడి నేలవైపు చూస్తూ ఆలోచించసాగింది. ఏదో స్థిర నిశ్చయం కనిపించింది ఆ ముఖంలో. ఎవరో వచ్చారు. నౌకర్ కబురు తెచ్చాడు. అమ్మగారితోనూ అయ్యగారితోనూ కూడా మాట్లాడాలనుకుంటున్నారు. నరహరి కనుబొమ్మలు చిట్లించాడు. ఇప్పుడు కాదు, వెళ్ళమను. మీరా మాత్రం చకచకా వెళ్ళింది ఆ వ్యక్తిని కలుసుకోవడానికి నిర్ణయం చేసుకున్న దానివలే. కూర్చోండి అన్నది ఆ వచ్చిన లాయర్ను. అమ్మ శవాన్ని తీసుకుపోయారా? నిశ్చలంగా అడిగింది. లాయర్ ఒక్కసారి ఆమె ముఖంలోకి చూసి తలవాల్చుకున్నాడు. మీరేమంటారో మీ నిర్ణయం తెలుసుకుని రమ్మన్నారు డాక్టర్ సుభద్రాదేవి. ఏ విషయంలో? అమ్మగారి అంత్యక్రియల విషయంలో. విరక్తిగా నిట్టూర్చింది మీరా. బ్రతుకంతా ఒంటరిగానే గడిపిన నిర్భాగ్యురాలు అంతిమయాత్రకు కూడా అయిన వాళ్ళు లేకుండానే జరగాలని రాసిపెట్టినట్లుంది. అలాగే కానియండి. మీరంతా ఇంతకాలంగా ఆమెగారి వ్యవహారాలు చూశారు. ఇప్పుడు ఈ ఆఖరి కార్యాన్ని కూడా జరిపించండి. అనాథాశ్రమంలో ఎందరో అనాథలు బ్రతుకుతున్నారు. ఆ అనాథ ప్రేతాలు నియమబద్ధంగా సంతోషంగా ఎవరైతే సంస్కారం చేయటానికి ఆశపడతారో వారి చేత చేయించండి. చేసిన వారికి 1,00,000 ఇవ్వండి. సుభద్రాదేవి గారిని మన్నించమని అడిగానని చెప్పండి. అలాగే, ఇదిగో మీ అమ్మగారు రాసిన వీలునామా, ఆస్తుల వివరాలు అన్నీ మీకే చెందుతాయి. ఏం చేసుకోను లాయర్ గారు అవన్నీ? అది వారి అభిమతం. ఆ పైన మీ ఇష్టం. సరే, ఇటివ్వండి. అమ్మతో చెప్పండి ఈ నిర్భాగ్యపుత్రికను క్షమించమని. ఆమె ఆత్మ తప్పకుండా వింటుంది. దుఃఖిస్తూ 2 చేతులతో ముఖాన్ని కప్పుకు వెనుతిరిగిన ఆమెకు అంతవరకు నిశ్చలంగా తన వెనకే నిలబడి ఉన్న నరహరి కనిపించాడు. ఎందుకు తీసుకున్నావు ఆ వీలునామా? ఆ ఐశ్వర్యం లేకుంటే బ్రతకలేవా? మీరా కూర్చున్న గదిలోకొచ్చి తీక్షణంగా అడిగాడు. మీకోసం, మీ బిడ్డల కోసం మాత్రం కాదు. అన్ని విషయాలు నీకు అనవసరమైనట్లే ఇది కూడా నీకు అనవసరమని చెప్పరాదు? అంతకంటే అలాగా నేను అనుకోలేను, అనలేదు. ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ మీకు చెప్పాలనే అనుకునేదాన్ని. కానీ ఏనాడూ మీరు అవకాశం ఇవ్వలేదు. మీరా జబ్బపట్టి విసురుగా తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. ఏది?
నా ముఖం చూసా నా మాట చెప్పడానికి ప్రయత్నించావా? మీరా బెదరలేదు. నిశ్చలంగా అతడి వదనంలోకి చూస్తూ అంది. గుర్తు తెచ్చుకోండి, నా వివాహ నిర్ణయం రోజున నేను తులసికోట వద్ద నిలబడి ఉండగా మీరొచ్చి అడిగారు, ఈ వివాహం నీకిష్టమేనా అని. అంగీకారం తెలిపే ముందు నా వివరాలు వివరించబోయాను నేను. అవన్నీ మీ బాబాయ్ గారు చెప్పారు అన్నారు మీరు. ఆపుచేయి పురాణమంతా, అసహనంగా అరిచాడు నరహరి. పురాణం కాదు, నా తప్పేమీ లేని యథార్థం. బాబాయ్ గారు మీకన్నీ తెలియజేశారనుకున్నాను మీ మాటలను బట్టి. నా వెనకనున్న సిగ్గుమాలిన చరిత్ర తెలిసి కూడా నన్ను చేపట్టుతున్న విశాల హృదయులనుకుని మురిసిపోయాను. కానీ వివాహానంతరం మీ వెంట వచ్చే ముందు మాత్రమే నాకు నిజం తెలిసింది, మీకు యథార్థం తెలియదని. నీ తల్లిదండ్రుల సంగతేమీ అతడికి తెలియలేదు. నువ్వు కూడా అవన్నీ మర్చిపోయి హాయిగా బ్రతుకు తల్లి. అతడి వద్ద కానీ మీ అత్తింటి వద్ద కానీ ఆ విషయాలు ఎత్తొద్దు అన్నారు అమ్మా బాబాయ్ గారు. నేను నిర్ఘాంతపోయాను, ఏడ్చాను. మిమ్మల్ని మోసం చేశాను, నిజం దాచి అన్నాను. నేను మోసం చేయగలవాడినేనా మీరా? నరహరి నాకసలు చెప్పే అవకాశమే ఇలేదు. మీరా నాకు ముఖ్యం అంతే అన్నాడు. ఎంత గొప్ప హృదయమో చూడు. అంతటి ఉన్నత హృదయం కనుకనే అతడు అంత మంచి కథలు రాస్తాడు. ఎన్నో రకాల వ్యక్తులను చూస్తూ హృదయ పరిపక్వత పొంది ఉన్నాడు. నీవేమీ శంకలు పెట్టుకోవద్దు, గతమంతా మర్చిపో అన్నారు బాబాయ్ గారు. ఓ, చివ్వున తలెత్తాడు నరహరి. చక్కటి కథనమే వినిపించావే, ఎంతకైనా తగుదువు. నేను కథకురాల్ని కాను, మీకు నిజం చెప్తున్నాను. నిజం నిజం నిజం, కోపంగా ఒక్కో పదమే నొక్కి నొక్కి పలిహాడు నరహరి. ఏమిటి నిజం? మీరా నా తమ్ముడి కూతురు అని స్పష్టంగా చెప్పాడు ముసలాయన. దీనికేమంటావు? ఇది నిజమేనా? అంత విరాగినిలాగా ఉంటావు. పూజలు పునస్కారాలు చేసే వ్యక్తి ఇంతటి అబద్ధాలు మోసాలు చేయగలదని కలలో కూడా అనుకోలేకపోయాను. మంద్రస్వరంతో జవాబిచ్చింది మీరా. స్నేహితుడు ధర్మం ప్రకారం సోదరుడే అవుతాడు. ఆ ఉద్దేశంతో అలా చెప్పారేమో. కట్టిపెట్టు నీ ధర్మపన్నాలు నీతి శాస్త్రాలు. ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నావు. ఉరిమినట్లే పెళపెళమన్నది అతడి స్వరం. ఇంతటి నీచ చరిత్ర ఉన్నది కనుకనే ఎప్పుడు అలా మూగగా బెదిరిపోతూ మసులుకునేదానవు. నేనెన్నిసార్లు అడిగినా అమాయకత నటించావు. సమాధానం చెప్పలేని మీరా నిర్ఘాంతపోయి చూడసాగింది. నా వద్ద లోకమే తెలియని ముగ్ధలాగా నటించుతూ అటు నా వెనక తల్లిని రహస్యంగా కలుసుకుంటున్నావు. టాక్సీలను సొంతంగా పిలిపించుకుని ఒంటరిగా తిరగగల నేర్పరివైనావు. ఎంతటి జానవో. తాను ఏమన్నా అతడి ఆగ్రహం అధికమవుతున్నందువలన మీరా మౌనం దాల్చింది. మాట్లాడవేం? నీ మనసులో నీ పుట్టుకలో ఏ మాలిన్యం లేకుంటే నీ తల్లి గురించి నాకెందుకు చెప్పలేదు? నన్ను బయటికి పోనిచ్చి చాటుమాటుగా కలుసుకోవాల్సిన అగత్యమేమిటి? ఏ లొసుగు లేకుంటే? అతడిని చూస్తూ నిదానంగా జవాబిచ్చింది మీరా. అది 1-2 మాటలతో చెప్పగల చిన్న విషయం కాదు. అందుకే సమయం కోసం చేస్తున్నాను. భగవత్ సాక్షిగా నా మనసులో ఏ మాలిన్యమూ లేదు. పాపాలను కప్పుకోవడానికి భగవంతుడొకడు అసహించుకుంటూ అన్నాడు నరహరి. మీరు ఊరు నుండి వస్తూనే కోపంగా వచ్చారు. అందుకు తోడు కాత్యాయనక్క అదృశ్యం ఒకటి. రజనీ గొడవ సరే సరి. ఇంకా మీ మనసు పాడు చేయగల విషయాలు ఇక ఏమని చెప్పను? అవునవును, నరహరి గొంతులో హేళన ధ్వనించింది. కోపాన్ని అతి ప్రయాసతో నిగ్రహించుకుంటున్నట్లుగా అటు ఇటు పచార్లు చేయసాగాడు. ఊరు నుండి వస్తూనే కోపంగా ఎందుకొచ్చానో తెలుసా? నీ విచ్చలవిడి విహారాలన్నీ ఊళ్ళో అడిగిడుతూనే తెలిసిపోయాయి. అర్థం కాలేదా? నా భార్య చాలా ఉత్తమరాలు, మంచి చెడులు తెలిసిన ఇల్లాలు అని విర్రవీగాను. కానీ నువ్వు తనలాంటి నీచపు దానివేనని, తనకు నీకు తేడాయే లేదని ఒక అదమురాలు చెప్పు దెబ్బ కొట్టినట్లు చెప్పి నా కళ్ళు తెరిచింది. ఎవరది? చివ్వున తలెత్తుతూ రోషంగా అడిగింది మీరా. ఎవరైతే ఏం, నిజమే కదా. ఇంతకు ఎవరామే? మీరా కంఠస్వరం ఆమెకే బిగ్గరగా వినవచ్చింది. మీరు చెప్పకున్నా నాకు తెలుసు. నేను పెళ్ళై వచ్చిన నాటి నుండి నన్ను చూసి కుళ్ళిపోతున్న ఆ పురుగు కస్తూరి, లేదా ఆమె స్నేహితురాలు రజని. నువ్వు అలాంటి పురుగు సంతానానివే కదా? కుపితుడైపోతూ అడిగాడు నరహరి. కల్పకం అనేది ఎవతో ఎంత నీచంగా బ్రతికిందో ఈ నగరంలో అందరికీ తెలుసు. తన తల్లిని గురించిన ఈ నింద విన్న మీరా వ్యవసాయింది. బాధాగ్నితో ప్రజ్వరిల్లుతున్న ఆమె మాట్లాడకుండా మిన్నకుండలేకపోయింది. నా తల్లి పురుగో పూజా పుష్పమో అల్పులందరికీ ఎలా తెలుస్తుంది? మీరంతగా గౌరవించే కాత్యాయిని లేచిపోయినది పురుగు అయితే ఇది అంతే. నరహరి సహనం సరిహద్దులను అధిగమించింది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. తన చేతి దెబ్బకు అదిరిపోయి కందిపోయిన చెంపను తడుముకుంటూ నివ్వెరపోయి నిలబడిన మీరాపై
అతడికి ఏమాత్రం ప్రసన్నత కలగలేదు. భాస్కర్ గాడు ఎవడో తెలియదని బొంకావు. నేను లేనప్పుడు వాడి రాకపోకలు జరుగుతున్నాయి. నీ తప్పులను అందంగా రజనీ నెత్తను రుద్దావే. నీ మనసంతా మాలిన్యమే. ఛీ! చీత్కారం చేస్తూ వెళ్ళిపోయాడు నరహరి. నేను లేనప్పుడు ఎవరొచ్చినా సరే లోపలికి రానీకు గేటు తాళం వేసి ఉంచు. ఎవరు తెమ్మన్నా నీవు ట్యాక్సీలవి తేనవసరం లేదు. నరహరి దర్వాన్తో చెప్పడం స్పష్టంగా వింది మీరా.